పర్వతారోహణ పట్ల అభిరుచిని పెంపొందించుకుని ప్రపంచ ప్రఖ్యాత పర్వతాలను అధిరోహిస్తున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన ఏ మారుతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, పోలీస్ కమిషనర్ కళేశ్వర్ సింగేనవార్ అభినందించి శాలువాలతో సత్కరించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సమాయత్తమైంది. మారుతి ఇప్పటికే కిలిమంజారో పర్వతాన్ని, రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రోజ్ పర్వతాలను అధిరోహించడం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్న మారుతి ఎవరెస్ట్ అధిరోహణ లక్ష్యాన్ని సైతం సాధించాలని ఆకాంక్షించారు. పర్వతారోహకుడు మారుతికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు. నాలేశ్వర్ విలేజ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో ప్రీవియస్ ఇయర్ అంటే 2017లో స్టార్ట్ చేశాను మౌంటైనింగ్ జర్నీ. సో అప్పుడు నేను అంటే మన లాస్ట్ విలేజ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే వ్యవసాయం నుంచి వచ్చాను. సో 2017లో స్టార్ట్ చేసింది. మొన్న నేను అంటే డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో మనీ ఇష్యూస్ వల్ల మొన్న నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో బయట నుంచి అప్పు తెచ్చుకున్నాను. సో లాస్ట్ ఇయర్ కిలిమంజారో క్లైంబ్ చేశాను, విచ్ ఇస్ ఆఫ్రికన్ హైయెస్ట్ మౌంటైన్. సో సిక్కింలో నాది బేసిక్ మౌంటైన్ కోర్స్ అయిపోయింది. సో దాని తర్వాత రీసెంట్గా ఆగస్టులో మన ఇండిపెండెన్స్ డే రోజు ఎల్బ్రూస్ యూరోప్ హైయెస్ట్ మౌంటైన్ రష్యాలో ఉంటుంది. సో అది అధిరోహించడం జరిగింది. సో 5642 meters. నేను 8 days పట్టింది సార్. సో ఏం టు అంటే 15th రోజు ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు సబ్మిట్ చేయడానికి వెళ్ళాం. బట్ వెదర్ కండిషన్స్ వల్ల -30 అరౌండ్ ఉంటుంది. సో మై గైడ్ వాస్ టోల్డ్ లైక్ ఆఫ్టర్ 2 days వీ కెన్ ట్రై. సో ఇప్పుడైతే ట్రై చేయొద్దు, పైన విండ్ కూడా బాగా 30 స్పీడ్లో ఉంది సార్. బట్ ఎక్విప్మెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో టైమ్ ఆన్ August 17th సార్. సో 8 days ఇట్ గట్ టోటల్ ట్రిప్ వాస్ లైక్ 16 days పట్టింది సార్. సో దానికి నేను 4.5 lakh లోన్ తీసుకుని వెళ్ళాను. ప్రీవియస్ కూడా కిలిమంజారో కూడా అంతే చేశాను. సో అంటే ఫస్ట్ స్టెప్ మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు. సో అందువల్ల నేనే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ కొందరు తెలిసి సో ఐ కెన్ గెట్ సపోర్ట్ అని తెలిసి సో ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఎందుకు రిస్క్ తీసుకున్నాను బాబు అని నా బాధ్యతగా ఒక 80% ఎందుకు మంచిగా జాబ్ చేసుకుంటే జాబ్ ఉంటుంది సార్. మరి జాబ్ ఉన్నాక ఎందుకు వెళ్ళావా? ఒక్కటి మన తెలంగాణకు పేరు కొరకు, మన నిజామాబాద్ పేరు కొరకు నేను ట్రై చేసిన సార్ అంటా ఉన్నాను. తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళని 5040 meters మరి 8 days అంటే అది కోల్డ్ ప్లేస్, చల్ల ఉన్నదా వేడుకుంటుంది -degreesలో. కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళని అభినందించాలి, ప్రోత్సహించాలి. తప్పనిసరిగా నువ్వు డబ్బుల గురించి బాధపడకు, నీ డబ్బులు వస్తాయి.